బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. వైసీపీ అధినేత జగన్ సంతోషం కోసం మాజీ మంత్రి కొడాలి నాని గతంలో ఇష్టానుసారంగా మాట్లాడారని గుర్తు చేశారు. ఇప్పుడేమో రెడ్ బుక్ పేరెత్తితేనే గజగజలాడిపోతున్నారని ఎద్దేవా చేశారు. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ నేతల సంతకాలు సేకరణ ఓ నాటకమన్న మంత్రి సుభాష్ 151 నుంచి 11 సీట్లకు ఎందుకు దిగజారారో సంతకాలు సేకరిస్తే మంచిదని సెటైర్లు వేశారు. వైసీపీ పాలనలో విశాఖను గంజాయి హబ్బుగా మార్చేశారని దుయ్యబట్టారు. నిన్న కొడాలి నాని బయటకు వచ్చి మేము 6 నెలల్లో బయటకు వస్తున్నాం, మళ్ళీ పుల్లు సింహాలలాగా మళ్ళీ మేము పోరాడేస్తాం, అధికారంలోకి వచ్చేస్తాం. మీరు ఎంతసేపు అధికారంలో రావటం కన్నా మీరు చేసిన తప్పిదాలేంటి, మీరు ఎందుకు 11 సీట్లకు పడిపోయారో తెలుసుకోండి అయ్యా. ఆ రెడ్ బుక్ అనగానే మడిచి ఎక్కడో పెట్టుకోండి అని కామెంట్స్ చేయటం, ఈరోజు రెడ్ బుక్ ఓపెన్ చేసేస్తున్నారు అని డైపర్లు వేసుకుని తిరగటం. సింహాలు అప్పుడే సింహాలు, ఇప్పుడు గ్రామ సింహాలు. డైపర్ రాజ్యాల్లో మాడిపోకండి. ఎందుకు అప్పుడేమో ఆయన మెప్పు కోసం బూతులు తిట్టేయటం, ఈరోజు మమ్మల్ని ఏదో చేస్తారని స్ట్రోకులు వచ్చేయటం, హాస్పిటల్లో జాయిన్ అవటం, మేకపోతే గాంభీర్యం నటించటం, ఎందుకు ఈ కష్టాలన్నీ మీకు? మళ్ళీ యోగా ఘనంగా మన రాష్ట్రంలో నిర్వహిస్తే మీరు ఎగతాళి చేయటమా? అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ ఉన్న నాయకుడు. ఆయన మీకోసమే ప్రత్యేకించి వీళ్ళ మానసిక స్థితి బాగలేదు, వీళ్ళు మానసిక స్థితి మెరుగుపరుద్దాం అని ముఖ్య ఉద్దేశంతో యోగా లాంటి ప్రాక్టీస్ చేస్తారు మీరని చెప్పి అవన్నీ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అసెంబ్లీకి రారు, మీరు చేసిన తప్పులేంటో చూపిందాం, ఎత్తు చూపించే ప్రయత్నం అందరూ చేస్తూ ఉన్నారు. మారతారని, మీరు మారి ఎక్కడ తప్పు చేసామో తెలుసుకుంటారని, మీరు చేసిన అవినీతులన్నీ బయట పెడతారని మీ భయం. ప్రతిపక్ష హోదా అంటారు, మీరు ఎలా తప్పించుకోగలరు? ప్రజలు మీకు ఓట్లు వేసి 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 సీట్లకి న్యాయం చేయండి అయ్యా. మీరు నూతులో కప్పల టైపు, ఆ నూతులో బ్యాక్ అంటున్నారు, అదే ప్రపంచం అనుకుంటున్నారు. మీకు ఏమీ తెలియట్లే. కాబట్టి మీరు యోగా ప్రాక్టీస్ చేయండి, మీ మానసిక ఉల్లాసాన్ని కొద్ది పొందండి. రానున్న 30 ఏళ్ళ తర్వాత మీరు అధికారంలో వచ్చే ప్రయత్నం చేయండి. మీ మేకపోతే గంభీర్యాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.